వెల్కమ్ టు జేపీ స్టడీ. మనం ఈ వీడియోలో భక్తి సూఫీ ఉద్యమాల గురించి తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ భక్తి సూఫీ ఉద్యమాల టాపిక్లోంచి భక్తి ఉద్యమకారులు వారి యొక్క బోధనలు, అదే టాపిక్లో ఆదిశంకరుడు, రామానుజాచార్యులు, చైతన్యుడు, రామానందుడు, భక్త కబీర్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో గురునానక్ మొదలగు వారి గురించి, భక్తి ఉద్యమ ప్రభావం గురించి తెలుసుకుందాం. చూడండి ఒకసారి ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి, భక్తి సూఫీ ఉద్యమాలు టాపిక్లో గురునానక్ గురించి తెలుసుకుందాం. ఈ గురునానక్ హిందూ ముస్లిం ఐక్యతను చాటిన మరో ప్రముఖ ఉద్యమకారుడు. హిందూ ముస్లిం ఐక్యతను చాటిన ప్రముఖ భక్తి ఉద్యమకారుడు ఎవరు? గురునానక్. 1469లో పంజాబ్లోని తాల్వండి గ్రామంలో జన్మించాడు. గురునానక్ ఎక్కడ జన్మించాడు? పంజాబ్లోని తాల్వండి గ్రామంలో జన్మించాడు. ఎప్పుడు? 1469లో. గురునానక్ సిక్కు మతాన్ని స్థాపించాడు. సిక్కు మతాన్ని ఎవరు స్థాపించాడు? గురునానక్ బోధనలు ఆది గ్రంథులో ఉన్నాయి. ఈ ఆది గ్రంథు అర్జున్ సింగ్ రచించాడు. ఈ ఆది గ్రంథును ఎవరు రచించాడు? అర్జున్ సింగ్. గురునానక్ ప్రధాన బోధనలు నామ్ జప్నా, కీర్త్ కర్నా, వందే చక్నా అనేటివి ప్రధాన బోధనలు. వీటి అర్థం ఏమిటంటే భగవంతుడి నామాన్ని జపిస్తూ, నామ్ జప్నా అంటే భగవంతుడి నామాన్ని జపిస్తూ, కీర్త్ కర్నా అంటే భగవంతుడిని కీర్తిస్తూ, అతడికి నిత్యవందనం సమర్పిస్తూ మోక్షం పొందవచ్చని ప్రబోధించాడు గురునానక్. వందే చక్నా అంటే నిత్యవందనం సమర్పించడం. వారణాసికి చెందిన హరిజనుడైన రామదాసు, రాజస్థాన్కు చెందిన మీరాబాయి, సూర్దాస్, తులసీదాస్ లాంటి భక్తి ఉద్యమకారులు కూడా తమ రచనల ద్వారా భక్తి ఉద్యమ భావాలను ప్రచారం చేశారు. ఉన్నత వర్గానికి చెందిన రాజపుత్ర రాణి అయిన మీరాబాయి కృష్ణుడిపై భక్తితో బ్రీజ్ భాషలో గీతాలు రచించారు. ఆ గీతాలు ఇప్పుడు మీరా భజనలుగా ప్రసిద్ధి చెందాయి. జ్ఞానదేవుడు, నామదేవుడు, తుకారాం, సమర్థ రామదాసు లాంటి మరాఠా భక్తి ఉద్యమకారులు మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. మహారాష్ట్రలో ఎవరు భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశాడు? జ్ఞానదేవుడు, నామదేవుడు, తుకారాం, సమర్థ రామదాసు లాంటి మరాఠా భక్తి ఉద్యమకారులు మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. వారు రాసిన భక్తి గీతాలను అభంగాలుగా పేర్కొంటారు. మహారాష్ట్ర ధర్మగా పేరొందిన మరాఠా భక్తి మార్గానికి జ్ఞానదేవుడు పునాది వేశాడు. ఈయన జ్ఞానేశ్వరి, అమృతానుభవ లాంటి గ్రంథాలను రాశారు. జ్ఞానేశ్వరి, అమృతానుభవ లాంటి గ్రంథాలను ఎవరు రాశారు? జ్ఞానదేవుడు. నామదేవుడు పండరీపురం కేంద్రంగా విష్ణు భక్తిని ప్రచారం చేశాడు. విష్ణు భక్తిని ఎవరు ప్రచారం చేశాడు? నామదేవుడు. ఏకనాథుడు కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ నిమ్న కులాల వారిపై సానుభూతితో గీతాలు రాశాడు ఏకనాథుడు. అవి కీర్తనలు, భజనలుగా పేరొందాయి. జ్ఞానదేవుడి శిష్యుడైన తుకారాం తన బోధనల ద్వారా మహారాష్ట్రలో జాతీయతా భావానికి పునాది వేశారు. మహారాష్ట్రలో జాతీయతా భావానికి ఎవరు పునాది వేశారు? తుకారాం. ఈయన ఎవరి శిష్యుడు? జ్ఞానదేవుడి యొక్క శిష్యుడు. శివాజీని అమితంగా ప్రభావితం చేసి అతడి మత గురువుగా పేరొందినవాడు సమర్థ రామదాసు. చూడండి, మరాఠా శివాజీని అమితంగా ప్రభావితం చేసింది ఎవరు? సమర్థ రామదాసు. ఇతను శివాజీ యొక్క మత గురువుగా పేరు పొందాడు. రామదాసు దశబోధ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు. నర్సీ మెహతా గుజరాత్ ప్రాంతంలో, శంకరదేవుడు అస్సాం ప్రాంతంలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. గాంధీజీకి అత్యంత ఇష్టమైన వైష్ణవ జనతో
తేనో కహియే అనే భజన గీతాన్ని నర్సీ మెహతానే రచించారు. చూడండి, భక్తి ఉద్యమ ప్రభావం గురించి తెలుసుకుందాం. భక్తి ఉద్యమం భారతదేశంలో మత, సామాజిక, ఆధ్యాత్మిక, సాహిత్య రంగాల్లో అనేక మార్పులకు కారణమైంది. భక్తి ఉద్యమం భారతదేశంలోని మత, సామాజిక, ఆధ్యాత్మిక, సాహిత్య రంగాల్లో అనేక మార్పులకు కారణమైంది. మొదట్లో హిందూ మహమ్మదీయ మతాలు పరస్పరం ద్వేషంతో ఉండేటివి. భారతదేశం మొత్తాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలన్న మహమ్మదీయ మతం, భారత్ నుంచి ఇస్లాం మతాన్ని పారదోలాలని హిందూ మతం భావించాయి. చూడండి, అప్పట్లో భారతదేశం మొత్తాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలని మహమ్మదీయ మతం వాళ్ళు ప్రయత్నించారు. భారతదేశం నుంచి ఇస్లాం మతాన్నే పారదోలాలని హిందూ మతం వాళ్ళు భావించాయి. కానీ అవి తమ లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. కాబట్టి కలిసిమెలిసి జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు మతాల వారు అవతలి మతంలో ఉన్న కొన్ని మంచి లక్షణాలను స్వీకరించి భక్తి సూఫీ ఉద్యమాలను ప్రారంభించారు. వీటి ఫలితంగా ఇండో ఇస్లామిక్ సాంప్రదాయం ఏర్పడింది. చూడండి ఎంత మంచి పని చేశారో. పరమత సహన విధానాన్ని పాటించారు. చూడండి, పరమత సహన విధానాన్ని పాటించారు. కులమత భేదాలను ఖండించారు. విగ్రహారాధన వ్యతిరేకించారు. రామానందుడు, భక్త కబీర్ హిందీ భాషలో రచనలు చేశారు. నామదేవుడు, తుకారాం, సమర్థ రామదాసు లాంటి వారు మరాఠీ భాషలో భక్తి సాహిత్యాన్ని సృష్టించారు. హిందూ మతానికి చెందిన పండగలు, ఉత్సవాల్లో ముస్లిం పండగల్లో హిందువులు పాల్గొని హిందూ ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. హిందువుల్లో ఉన్న సతీ సహగమన విధానాన్ని, స్వాస్తిక్ గుర్తును వాడటం లాంటి వాటిని ముస్లింలు అనుసరించారు. ముస్లిం పండగలైన మొహరం, రంజాన్ లాంటి పండగల్లో హిందువులు పాల్గొని మత సామరస్యానికి దోహదపడ్డారు అని అవన్నీ కూడా నేటికి కొనసాగుతున్నాయి. చూడండి, నెక్స్ట్ వీడియోలో భక్తి ఉద్యమ యొక్క లక్షణాలు ఏంటివో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.